హాయ్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను బెల్లపన్నం చూపిస్తున్నానండి. అది కూడా కుక్కర్లో పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్కి ఒక గ్లాస్ రైస్ అనేది తీసుకొని ఈ రైస్ని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది పోస్తున్నాను నేను ఇందులో. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి, ప్యాకెట్ పాలే తీసుకుంటున్నాను. కాచి చల్లార్చినవి కాదు, పచ్చిపాలే పోస్తున్నాను. కొంచెం చిటికడంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. బాండి పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు గంట పెట్టి చూపిస్తాను మీకు. ఇందులో కొంచెం వాటర్ అనేది ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఇంకొక గ్లాస్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం పాలు యాడ్ చేసి ఇది ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ రైస్కి 1/3 గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. మీకు బెల్లం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 2 గ్లాసులు వేసుకోండి. లేదా స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే 1.5 గ్లాస్ బెల్లం పొడి చేసి వేసుకోండి. ఇది మనం స్వీట్కి తగ్గట్టు బెల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి, పచ్చి కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇంతేనండి, రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. బెల్లపన్నం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.